పొదుపుతో సంబంధం లేకుండా ఖర్చు పెట్టుకుంటూ ఇంత గోల్డ్ కొనుక్కోవచ్చా? హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక ఫన్నీ, ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ సేవింగ్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. కేవలం ₹1 మొదలుపెట్టి ₹100 ఎండ్ అవుతుందన్నమాట. ఇంతకీ ₹1 కూడా మనం ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం లేదండి. ఇలా మనం సేవ్ చేసిన ఈ చిన్న మొత్తాలతో పొలం కానీ ఇల్లు కానీ కొనలేం కదండి. ఆ డబ్బుతో బంగారం కొనుక్కుందాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థలానికి బంగారానికి ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి మనం సేవ్ చేసిన ఈ పొదుపుతో స్థలం కొనలేం కాబట్టి బంగారాన్ని కొనుక్కుందామండి. పొదుపుతో సంబంధం లేకుండా మనకి నచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ నచ్చినవి కొనుక్కుంటూ ఏమాత్రం మన ఇష్టాల్ని సాక్రిఫైస్ చేయకుండా సంవత్సరానికి అరకాసు బంగారం సంపాదించగలుగుతున్నామంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా సంపాదించగలమండి. అది ఎలాగో అనేది ఈ బ్యూటిఫుల్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన బ్యూటిఫుల్ వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు కింద కనిపిస్తున్న లైక్ అయితే చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మంచి కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా మన వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక బుక్ తీసుకున్నానండి. వైట్ పేపర్ లేకపోతే రూల్ ఏదైనా మనకి ఏ అవైలబుల్గా ఉంటే ఆ పేపర్ని అయితే తీసుకొని దాని మీద 1 నుంచి 100 నెంబర్స్ని అయితే వేసుకోవాలండి. ఆ నెంబర్స్ ఎలా వేసుకోవాలంటే మనం ఒక స్క్వేర్ షేప్లో చిట్టి కట్ చేసుకొని ఫోల్డ్ చేసి చిట్టిలా ఫోల్డ్ చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా అయితే డిస్టెన్స్ ఇస్తూ నెంబర్స్ని అయితే మనం రాసుకోవాల్సి ఉంటుందండి. నేను ఆల్రెడీ 1 ఇయర్ నుంచి కూడా ఈ సేవింగ్ ఐడియాని ఫాలో అవుతున్నానని చెప్పాను కదండి. అందుకని నేను ఈ వీడియోలో మీకు పేపర్ అయితే కట్ చేసి చిట్టీస్ చూపించట్లేదు. రీసెంట్గా నాది ఒకటి పూర్తయింది, ఇంకోటి మళ్ళీ మొదలు పెట్టానండి. ఇదిగోండి నేను ఇలా కట్ చేసుకున్నాను. రూల్ పేపర్ మీద నెంబర్స్ రాసి వాటిని అయితే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఫోల్డ్ చేసి ఒక బాక్స్లో అయితే వేసుకొని ప్రతిరోజు సేక్ చేసి ఒక షీట్ అయితే పిక్ చేయాలి. ఆ పిక్ చేసిన చిట్టి అయితే రివీల్ చేస్తే ఎంత నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ని అయితే మనం ఆ రోజు సేవ్ చేయాల్సి ఉంటుందండి, ఆ అమౌంట్ని. ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి. చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది అనమాట. చాలా తక్కువ అమౌంట్ కదా, మనం ఈ అమౌంట్ గురించి మన లైఫ్లో ఏమీ సాక్రిఫై చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మనకు తెలియకుండానే మనం అంత గోల్డ్ అయితే సేవ్ చేయగలుగుతామండి. ఇలా సేవ్ చేసిన ఈ అమౌంట్ అంతటినీ కూడాను నేను ఒక బాక్సు లేకపోతే ఒక పర్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇలా పర్స్లో స్టోర్ చేసుకుంటాను అమౌంట్ అంతటినీ కూడాను. ఇలా నేనైతే 100 డేస్ సేవ్ చేసిన అమౌంట్ అండి ₹5,050 అండి. ఇలా సంవత్సరానికి వచ్చేసి ఇంచుమించుగా ₹20,200 వరకు సేవ్ చేయగలుగుతున్నాను. ఆ అమౌంట్తో 4 గ్రాముల బంగారాన్ని అయితే తీసుకోగలుగుతున్నాం. కేవలం ₹1 మొదలుపెట్టి ₹100 ఉంటుందండి. ఎక్కువ అంతకు మించి ₹1 కూడా మనం ఎక్స్ట్రా తీయాల్సిన పని అయితే లేదు, పొదుపు చేయాల్సిన పని లేదు. ఇలా సేవ్ చేసిన ఈ అమౌంట్తో అయితే మాకైతే 5 ఇయర్స్ పాప ఉందండి. ఆ పాపకి ఫ్యూచర్లో తనకు గోల్డ్ అవసరమయ్యే సమయానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పటి నుంచి అయితే నేను ఇలా చిన్న చిన్న మొత్తాలను అయితే సేవ్ చేయగలుగుతున్నానండి, పొదుపు చేసుకుంటున్నాను. అప్పుడు ఒకేసారి కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కొనలేమని నాకైతే అనిపించిందండి. అందుకే నేనైతే ఇలా సేవ్ చేసుకుంటున్నాను. నేను మీతో చెప్పా కదా 1 ఇయర్ నుంచి కూడా నేను ఫాలో అవుతున్నానండి. సంవత్సరానికి వచ్చేసి 4 గ్రాముల బంగారం అయితే మనం సొంతం చేసుకోవచ్చండి ఈ పొదుపు ఐడియాని ఫాలో అయ్యి. నేను 3 గ్రాములు తీసుకున్నాను. మీకు వీడియో చేద్దామని చెప్పేసి ఆ అమౌంట్ అయితే ఉంచానండి. ఒకసారి సేవ్ చేసిన అమౌంట్, ఆ అమౌంట్తో కూడా నేను గోల్డ్ తీసుకోవాలండి. మొత్తం నాకైతే 4 గ్రాముల గోల్డ్ అయితే సంవత్సరానికి ఇంచుమించుగా వచ్చిందండి. ఇలా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా మన పిల్లలకి కానీ ఫ్యూచర్లో మనకైనా కావచ్చు ఎవరికైనా కూడాను మనం స్థలాలు అయితే కొనుక్కోలేం కాబట్టి మన కష్టాలన్నిటికీ కూడాను ఇదే సొల్యూషన్ చూపిస్తుంది అనమాట, మనకి ఆదుకునే ఆపద్ బాంధవుడిలాగా. అందుకని చెప్పేసి నేనైతే ఇలా సేవ్ చేస్తున్నానండి. నా సేవింగ్ ఐడియా మీకు ఎలాగ అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.